హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్షు అవిస్మం. ఈరోజు నేను మీకు చేపల పులుసు తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కొత్తగా చేసేవారైనా చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా చేస్తారు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మన చేపల పులుసు తయారీకి కావాల్సిన చేపల పులుసు మసాలా ఏంటిదో ఇప్పుడు మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకుందాం. పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులోకి మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బౌల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఇంకా 2 స్పూన్ల మెంతులు అండ్ చిటికెడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 రకాల గింజల్ని ఏం చేయాలంటే థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. థిక్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సీడ్స్ని తీసుకొని పక్కకు ఉంచుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ మిక్సీ బౌల్లో ఈ 4 రకాల గింజల్ని మనము మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇది మనకు చేపల కూరకి ముఖ్యమైన పౌడర్ అండి. ఇప్పుడు అంతే విధంగా ఈ తర్వాత దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనము 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకోవాలండి. 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఈ రెండింటిని బాగా కాల్చుకొని అంటే చూసుకోవాలి ఎంతసేపు కాలిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా కాల్చుకున్న తర్వాత ఈ 2 ఆనియన్స్ని ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఉన్న బ్లాక్ లేయర్ అయితే ఖాళీ ఉంటుంది కదా, ఈ బ్లాక్ లేయర్ అంతా తీసేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ పక్కకు ఉంచుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక ఫిష్ కర్రీ మసాలా కోసం అయితే పౌడర్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ బౌల్లోనే ఈ 2 ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. ఈ 2 ఆనియన్స్ని అదే పౌడర్ ఉన్న మిక్సీ బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక 5 చిన్నవి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పదార్థాలని బాగా మిక్సీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసినా పర్లేదు, కొద్దిగా కచ్చాపచ్చా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఫిష్ మసాలా ఈ ఆనియన్ పేస్ట్ అనేది చేపల పులుసుకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఈజీగా వస్తుంది. టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఫిష్ మసాలా ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఇవి పక్కకు ఉంచుకోండి. ఈ చేపల పులుసుకు కావాల్సినవి ఏంటో చూద్దాము. కరివేపాకు, ఇంకా మెంతి కూర, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఒక చిన్న ఆనియన్. ఇప్పుడు నానబెట్టి పక్కకు ఉంచుకున్న నల్ల చింతపండు ఎంత తీసుకోవాలంటే ఒక మీడియం సైజు ఆనియన్ అంతా తీసుకొని పక్కకు ఉంచుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కలండి. మన ఫిష్ కర్రీకి ఫిష్ ముక్కలు మీడియం సైజులో కట్ చేసి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు దాని ప్రాసెస్ మీకు తెలిసే మంచిగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్ని పోయిన తర్వాత ఇలా బూందీ జల్లెడ ఉంది కదా, ఈ బూందీ జల్లెడ వేసుకొని పక్కకు ఉంచుకోండి. పెద్ద కడాయి లేదా పెద్ద ముక్కుడు అయితే పెట్టుకొని ఎందుకంటే మనకి ఫిష్ ముక్కలు కలపడానికి ఈజీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. ఇప్పుడు పెద్దది మనము కడాయి పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక 4 పావుల నూనె అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 పావుల నూనె పోసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, మనం ఇందాక మీడియం సైజ్ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీనికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు కాస్త ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా మెంతి కూర ఉంది కదా, మెంతి కూర కూడా వేయాలి. మెంతి కూర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి ఏదో డార్క్ కలర్ వచ్చాయో అలా బాగా కలుపుకోవాలి. దీనికి మళ్ళీ ఏం చేయాలంటే ఇందాక మనం పక్కకు ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, తిక్కుగా వస్తుంది. చేపల పులుసు అనేవి నీళ్ళలాగా రాకుండా మంచిగా తిక్కుగా వస్తుంది. పులుసు అనేది చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసాం కదా, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనము ఫిష్ కూర కోసము మసాలా అయితే తయారు చేసుకున్నాం కదా, ఈ ఫిష్ మసాలా అయితే ఒక 2 స్పూన్లు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం దీనికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. కొద్దిగా ఫిష్ కర్రీస్కి అయితే కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నీసు కూరలకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది.
కొంచెం కారం అనేది మనం మిరపకాయలను బట్టి ఉంటుంది కదా, మీ ఇంట్లో కారం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఒకేసారి వేయడం వల్ల అవన్నీ విచ్చుకపోతాయి. ఒక్కొక్కటిగా వేస్తూ కొద్దిగా అన్నీ హీట్ అయిపోయిన తర్వాత ఇలా టర్నింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా టర్నింగ్ చేసుకోవాలి. గరిటెతోటి ఒకేసారి కలపొద్దు, ఈ ముక్కలన్నీ విచ్చుకపోతాయి. అలా విచ్చుకోపోకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిపోతాయి కదా, అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దీనికంటే ముందుగా మనము చింతపండు జ్యూస్ అయితే తీసుకుందాము. చింతపండు జ్యూస్ తీసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని, అంటే ఒక్కొక్కటి విధంగా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు జ్యూస్ ఉంది కదా అండి, ఈ చింతపండు జ్యూస్ని మనము ఇందులోకి యాడ్ చేయాలి. చింతపండు జ్యూస్ అనేది తిక్కుగా ఉండాలి, బాగా పల్చగా ఉండొద్దు, బాగా వాటర్ లాగా ఉండొద్దు. ఈ చింతపండు జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రెండు పక్కల ఒక క్లాత్ పట్టుకొని బాగా ఇట్లా తిప్పుకోవాలండి. తిప్పుకోవడం వల్ల ఈ మసాలా ఇంకా మనము అన్నీ వేసాం కదా, ఇవన్నింటి మంచి కిందికి మీదికి బాగా కలిసిపోతాయి. గంట పెట్టడం వల్ల కొద్దిగా విచ్చుకపోతుంది అనిపిస్తే మీరు క్లాత్తో కూడా ఇలా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకున్న తర్వాత మీరు ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత ఈ పులుసు అనేది దగ్గర పడుతుంది. పులుసు దగ్గర పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనము ఫస్ట్ 2 స్పూన్లు అయితే వేసాం కదా ఫిష్ మసాలా. చేపల పులుసు కోసం మనము పక్కకు పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా, ఇది మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మెల్లిగా విచ్చుకోపోకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా కలుపుకోండి. ఇది కాస్త ఒక 5 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా పర్ఫెక్ట్గా చేస్తారా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.